విశాఖ ఉక్కు కర్మాగారం మీద మేమందరం ఢిల్లీలో కూర్చుంటే మా ధర్నాకు వచ్చి ఈ క్యాపిటల్ మైన్స్ లేకపోతే దానికి ఏమవుతుంది, వడ్డీలు ఏంటి, అది లేకపోతే ఇంకోటి లేదు అని చెప్పి భీకరంగా గర్జించిన రామ్మోహన్ నాయుడు గారిని వాళ్ళు సైలెంట్ చేసేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ పెద్దలే కదా. పోలవరాన్ని సర్వనాశనం చేసి డెట్ స్టోరీ పెట్టిన ఆయనే కదా. ఓను కూడా ఎత్తారు, అది వేరే విషయం. కానీ విచ్ఛంట్ చేయటాన్ని నిన్న ఆరునాబు గోవుస్వామి అనే ఉత్తరాది సనాతనవాద మనువాద బ్యాచి పెద్దగా పేరు పొందిన ఆయన ఎంత నీచంగా వ్యవహరించాడో, నికృష్టంగా వ్యవహరించాడో విద్యులు మీరు చెప్పాలి అవఫారిస్తూ మిగతా వాళ్ళు. ఎందుకంటానంటే అది ఎవరి ప్రభుత్వం? ఫ్లైట్ ఎగిరితే మోడీ గారి ఘనత, ఫ్లైట్ పడిపోతే ఏవియేషన్ మినిస్టర్ చెత్త, ఫ్లైట్ ఏమో ఏదండి రైలు వెళ్ళేటప్పుడు జెండా ఊపితే మోడీ కొత్త రైలు చేశాడు, అక్కడ జనం యాక్సిడెంట్లో 100 మంది చచ్చిపోతే రైల్వే మంత్రి తప్పు, లేకపోతే అక్కడ లోకల్ ఉన్న మతం వాడుతూ అది ఏమీ లేకుండా నాకు అర్థం. ఎగిరితే ఒకటి దిగితే ఒకటి ఎవరు ఉంది, అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఏమీ రాకుండా ఇది టీడీపీ మంత్రి అని చేయటం, అందులో బుర్ర తక్కువైనా లోకేష్ గారు ఎక్కడండి అమెరికాలో ఉన్నారైనా, అమెరికాలో కూర్చుని ఎమర్జెన్సీ వారం డిక్లేర్ చేసి ఏమంటారు అది పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఆయనకేం పని అండి? నేను చంద్రబాబు నాయుడు గారితో నాకేం పని అన్నారు. అదే కదా హూ ఈజ్ లోకేష్ అని ఏదో అన్నారు. అదే అండి అసలు అబ్సల్యూట్గా అది ఒక అతి చేయబోయి బొక్కబార్ల పట్టి మనందరికీ కామెడీ ఇచ్చారు. ఆయన సంగతి వదిలిపెట్టండి. కానీ నిన్న అది అతి దాటిపోయి ఆయన మాట్లాడిన మాట, మీరున్నారు ఇంత జర్నలిజంలో, ఐ వాంట్ ఇమీడియట్లీ గెట్ హిమ్ టు మై డిస్కషన్. యూజీ ద సుప్రీం కమాండర్ ఆఫ్ పొలిటికల్ కమాండర్ ఇన్ చీఫ్ లాంటి ఆదాని గారు. ఆయన ఆదాని గారు అయితే ముఖ్యమంత్రులు వచ్చి కాళ్ళ ముందు నిలబడాల్సిన పరిస్థితి అండి. బానిస ముఖ్యమంత్రులు అంట చాలా మంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.